కరువు సీమలో ఆపిల్స్ పండుతున్నాయి. హిమ ప్రాంతంలో సాగు చేసే ఆపిల్ తోట రాయలసీమలో కనువిందు చేస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ రైతు సాగు చేసిన ఆపిల్ తోటపై 10 టీవీ మట్టి మనిషి కార్యక్రమంలో కథనం ప్రసారం చేసింది. 10 టీవీ కథనాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కరువు గడ్డపై ఆపిల్ పండడం ఏంటని నివ్వెరపోతున్నారు. మంచు ప్రాంతాల్లో పండే ఆపిల్స్ తోటలను రాళ్లసీమలో సాగు చేయడంతో అందరూ విడ్డూరంగా భావిస్తున్నారు. ఆపిల్ తోటపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాన్ని చూసి జిల్లా అధికారులు కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రైతు రమణారెడ్డి సాగు చేస్తున్న ఆపిల్ తోటకు వెళ్లారు. తోటంతా కలియ తిరిగి ఆపిల్ చెట్లను పరిశీలించారు. తోటలో కాసిన ఆపిల్ పండ్లను చూసి అధికారులు నిర్ఘాంతపోయారు. కశ్మీర్లో పండే పండ్లను ఇక్కడ ఎలా పండిస్తున్నావని రైతు రమణారెడ్డితో మాట్లాడి ఆరా తీశారు. ఆ రైతు ఆపిల్ పండును కట్ చేసి అధికారులకు రుచి చూపించారు. ఆపిల్ పండు తిని టేస్టీగా ఉందని రైతులను అభినందించారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఆపిల్ పంటకు సంబంధించి పరీక్ష చేయిస్తామన్నారు కలెక్టర్. ఆపిల్ పంట ఈ ప్రాంతంలో ఎంత మేర సక్సెస్ అవుతుందో పరిశీలిస్తామన్నారు. భవిష్యత్తులో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు సూచనలతో మరికొందరు రైతులు సాగు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు కలెక్టర్ సూచించారు. చాలా ఇన్నోవేటివ్గా జిల్లాలో కూడా యాపిల్ పండించాలని చెప్పి ఫామ్ పెట్టుకోవడం జరిగింది. చూడడంలో చాలా సంతోషం. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అనంతపూర్ లాంటి జిల్లాలో ఇంత టెంపరేచర్లో ఇట్లాంటి క్రాప్ వస్తాయన్నది. మసూరిలో ట్రైనింగ్ ఉన్న టైంలో అక్కడ చూసాము, కానీ ఇక్కడైతే మొదటిసార్లు చూస్తున్నాము. చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఈ యొక్క క్రాప్ ఆయన చాలా ఇంట్రెస్ట్తో ఇస్రాయల్ నుంచి దానికి మెటీరియల్ అన్ని తెచ్చుకొని చేయడం జరిగింది. మన సిబ్బందుల ద్వారా కూడా మనకు కేవీకే ఉంది రెడ్డిపల్లిలో. ఆ కేవీకే ద్వారా దీన్ని ఒక్కసారి మనం ఖచ్చితంగా టెస్ట్ చేస్తాము. ఈ మెటీరియల్ది క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీ మెటీరియల్తో మిగిలిన వాళ్ళని కూడా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతామా లేదా అనేది ఖచ్చితంగా టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మన ఏరియాకి బాగా సూటబిలిటీ వస్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జిల్లా కలెక్టర్ ఆపిల్ తోటను సందర్శించడంతో రైతు కేవీ రమణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 10 టీవీ మట్టి మనిషి కార్యక్రమంలో తమ ఆపిల్ తోటపై కథనం రావడంతో ఎంతో మంది తమకు ఫోన్ చేస్తున్నట్లుగా రైతు తెలిపారు. ఆపిల్ పంట సాగుపై చాలా మంది తమ సపోర్ట్ కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు అధికారులు కూడా తమ తోటకు రావడం సంతోషంగా ఉందన్నారు రైతు రమణారెడ్డి. 10 టీవీలో ప్రోగ్రామ్ ఒకటి తీసినారు యాపిల్ గురించి. అది చూసి ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు వచ్చి నన్ను ఈరోజు అనంతపురంలో యాపిల్ పండుతుంది అని వచ్చి 10 టీవీ వీడియోలు వాళ్ళది ప్లే చేయడం వల్ల నాకు ఈరోజు కలెక్టర్ గారు వచ్చి తోటని సందర్శించినారంటే 10 టీవీ ఛానల్స్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడే కదా నాకు ఇంతకుముందు డ్రాగన్ బూట్స్ అట్లంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. కారణం అంటే నాకు 10 టీవీకి నేను ఎన్నో సార్లు నేను రుణపడి ఉన్నాను అనమాట. ఎందుకంటే 10 టీవీ ఛానల్ వల్ల నేను ఎంతో ఇప్పుడు కలెక్టర్ సారే వచ్చారంటే నాకు ఎంతో మంది కాల్చగానే చేస్తాను. 10 టీవీ ఛానల్స్లో మట్టి మనిషి ప్రోగ్రామ్ చూసి మేము ఇట్లా యాపిల్ ఇట్లా పండిస్తున్నారు అది ఇదని అందరూ ఫోన్లు చేస్తున్నారు. 10 టీవీ ఛానల్స్ యజమాన్యానికి వాళ్ళ విలేకరులకి వాళ్ళకంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే ఆ ఛానల్లో ఈరోజు మట్టి మనిషి ప్రోగ్రామ్ యాపిల్ గురించి చూసి కలెక్టర్ సార్ మా అనంతపురం జిల్లాలో గార్లదిన్నె మండలం మర్తాడ గ్రామం నుంచి యాపిల్తో సందర్శించినారు. అది 10 టీవీ పుణ్యమే అని నేను ఎంతో భావిస్తున్నాను.